నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మచ్చలు లేని ప్రకాశవంతమైనటువంటి చర్మం, అలాగే ఒత్తైన జుట్టు కలిగినటువంటి అమ్మాయిలను గాని, అబ్బాయిలను గాని చూడగానే చాలా చూడముచ్చటేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పొల్యూషన్ కారణంగా, మన ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా ఈ 2 కూడా దూరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పర్ఫెక్ట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్ఫెక్ట్ స్కిన్ కేర్ కావాలి అనంటే అంత సులభము కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. మరి పర్ఫెక్ట్ స్కిన్ కేర్ కోసం మన మార్కెట్‌లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రొడక్ట్స్‌లో కూడా ఎంత నాణ్యమైనవి కలిగినవి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అలాంటి గుడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందించేటువంటి స్కిన్స్కా ఫార్మాస్యూటికా ప్రైవేట్ లిమిటెడ్ వారి మంచి బ్యూటీ ప్రొడక్ట్స్‌ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో మరి అవి ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాళ్ళు మనకి అందిస్తున్నారు, తదితర విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు స్కిన్స్కా ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి రామ్ చింతలపూడి గారు. ఒక సాధారణమైనటువంటి చిన్న ఫ్యామిలీలోనే జన్మించి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని ఎక్కడో యూకేలోని సెటిల్ అయ్యి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు సంబంధించిన తదితర విషయాలన్నీ కూడా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి తెలుసుకునే ముందు మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. సో రామ్ గారు అసలు ఎక్కడ పుట్టారు? సో మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం ఫినిష్ చేసుకున్నారు? సో ఇంజినీరింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఎక్కడో యూకే వెళ్లి సెటిల్ అయిపోయి మళ్ళీ ఇండియా రావడానికి ఏంటి రీజన్? నేను పుట్టింది చెరుకూరు అనే విలేజ్ అండి. పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా. నేను బీఏ సైకాలజీ చేశానండి. బీఏ సైకాలజీ. బీఏ సైకాలజీ చేసిన తర్వాత అంటే ఫ్రెండ్స్ అంతా కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటి రూట్స్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ పిక్డ్ అప్ ఎ పెక్యులర్ సబ్జెక్ట్. సైకాలజీ తీసుకున్నాను. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ డిగ్రీ చేసి, మాస్టర్స్ డిగ్రీ గీతం యూనివర్సిటీ నుంచి నేను 2004లో అవుట్ ఆఫ్ కంట్రీ అండి. 2004లో వెళ్ళిపోయారు. సో సైప్రస్ అనే కంట్రీ వెళ్ళి అక్కడి నుంచి తర్వాత యూకేకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. స్టడీస్ తర్వాత ఇండియాలో ఎక్కడ మీరు జాబ్ చేయలేదు? లేదు, మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను యూకే, సైప్రస్ తర్వాత యూకే వెళ్ళిపోయి సెటిల్ అయ్యాను. నేను ఇండియాలో ఎప్పుడు వర్క్ చేయలేదు అసలు. సో ఆ విధంగా యూకేలో సెటిల్ అయిన తర్వాత 2011లో నేను బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత నేను డిఫరెంట్ కంపెనీస్కి కన్సల్టెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో నన్ను ఆఫ్రికాకి అసైన్మెంట్ మీద పంపించారు. ఆఫ్రికన్ కంట్రీస్ తిరుగుతూ ఉండేవాడిని. రీజనల్ హెచ్ఆర్ డైరెక్టర్గా చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్కి ఉన్న స్కోప్ చూశాను. యూఎస్ ప్రొడక్ట్స్ ఏమో టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ టూ చీప్గా ఉంటాయి. సో రెండింటిని మిటిగేట్ చేస్తూ, క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తూ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఆఫ్రికా మార్కెట్లో ఉంటాయి. సో అది చూసిన తర్వాత నేను మళ్ళీ యూకే వచ్చేసాను. సో అప్పటి నుంచే నాకు మనసులో ఉందన్నమాట, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి ఆలోచన ఉండేది. సో ఆ విధంగా స్కిన్స్ కానీ స్టార్ట్ చేయటం జరిగింది. దానికి ముందు ఒక 2 years గ్రౌండ్ వర్క్ చేయటం జరిగింది. డిఫరెంట్ డెర్మటాలజిస్టులను మీట్ అవ్వడం జరిగింది ఇండియాలో. అలాగే అబ్రాడ్లో కూడా డిఫరెంట్ డెర్మటాలజీ అసోసియేషన్స్ని మీట్ అవ్వటం, నెట్వర్కింగ్ ఈవెంట్స్ వెళ్ళటం, నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని కలవటం. సో దానిలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడైతే మంచి ఫార్ములాస్ దొరుకుతాయో, కాంబినేషన్ ఆఫ్ కాంపోజిషన్స్, వాటిని పట్టుకొని వచ్చి ఇండియాలో ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేస్తారా లేకపోతే యూకేలో చేస్తారా? ఇక్కడ కంపెనీ ప్యారలల్గా ఇండియాలో రిజిస్టర్ చేసాము, యూకేలో కూడా రిజిస్టర్ చేసాము 2018లో. సో ఆపరేషన్స్ మాత్రం 2019 మే నుంచి ఇండియాలో స్టార్ట్ చేసాం. సో ఒక స్మాల్ టీమ్ ఆఫ్ 20 ఎంప్లాయీస్ని తీసుకొని మన ఆంధ్ర, తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసి కొన్ని విదేశాలకి సంబంధించినవి ఉంటాయి. అక్కడ నుంచి మనం తెచ్చుకొని యూస్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది, మన స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు, వాళ్ళ స్కిన్ వేరేగా ఉంటుంది, మనది వేరేగా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం తెచ్చుకునే ఈ ప్రొడక్ట్స్ చాలా గొప్పగా ఫీల్ అయ్యి చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనకి అదంత పెద్ద యూస్ అవ్వదు. కొంతమందికి ఇరిటేషన్స్ వస్తాయి, కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. ఏంటి నాకు ఎలాంటి రిజల్ట్ కూడా కనిపించట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు, రైట్? సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొచ్చారు, ఎట్లా చేశారు మరి? సో ఒకటండి, మన ఇండియన్ స్కిన్ టోన్ని దృష్టిలో పెట్టుకొని బెస్ట్ ఇన్ ద క్లాస్, వరల్డ్ వైడ్గా బెస్ట్ ఇన్ క్లాస్ మాలిక్యూల్స్ ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొడక్ట్స్ వచ్చేసరికి ట్రెస్ రిచ్ అనే షాంపూ ఉంది. ట్రెస్ రిచ్ షాంపూలో యానగైన్ విత్ కెఫిన్ అనే 2 రకాల ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. యానగైన్ అనేది అసలు మన దేశంలో కాదు మాలిక్యూల్, ఇంటర్నేషనల్గా యూరోపియన్ మార్కెట్లో ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని
ఆ బ్లెండెడ్ విత్ కెఫిన్ తోటి మేము తీసుకొచ్చి ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు మాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ ఇండియన్ మార్కెట్లో. దాన్ని మీరు ట్రస్ట్ చేసి వాడితే, ఈ ప్రోడక్ట్ అని కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే, యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ బేసికల్లీ. సో వాళ్ళు మీ స్కిన్ కండిషన్ ఏంటి, ఎటువంటి ప్రోడక్ట్ వాడాలనేది వాళ్ళు మీకు రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ గూగుల్ స్పెషలిస్టులు అయిపోయారు. వాళ్ళు ఓన్గా ట్రై చేసి అయ్యో ప్రోడక్ట్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. వాటిని దృష్టిలో పెట్టుకొని డెర్మటాలజిస్ట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ప్రోడక్ట్ వాడితే మీకు వర్కౌట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చూసాను, యాడ్ చూసాను, లైక్ చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి, మనం యాడ్స్ చూస్తున్నాం. లైక్ నాకు హెయిర్ ఫాల్ ఉంది, సో హెయిర్ ఫాల్కి నేను ఈ కంపెనీ ఇది చూశాను కాబట్టి యాడ్ నేను దాన్ని ఓన్గా పర్చేస్ చేసేసుకుంటాను. బట్ నాకు అంత పెద్దగా రిజల్ట్ కనిపించదు. సో ఎందుకు అలా జరుగుతుంది? మనం అలా డైరెక్ట్గా తీసుకొచ్చి అంటారా, లేకపోతే డెఫినెట్గా మనం డెర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకొని ఈ కాంబినేషన్లో అయితేనే మీకు వర్కౌట్ అవుతుందని తెలుసుకోవాలి? ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకొని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ప్రోడక్ట్ వాడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్, డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినా కానీ వితిన్ అ మంత్, వితిన్ 2 monthsలో కావాలంటే రిజల్ట్ రాదు. స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, దానికి పేషెన్స్ కావాలి మీకు. సో ఒక మినిమం 6 months అన్న ట్రై చేస్తే కానీ మీకు రిజల్ట్ అనేది అర్థం కాదు. అప్పటి వరకు కొంచెం పేషెన్స్ తోటి చూడాల్సి ఉంటుంది. సో మిగతా ఈ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మనం నార్మల్గా అంత పెద్ద లేదు, ఓకే ట్రై చేద్దామని అనుకోవచ్చు. బట్ వేరేజ్ స్కిన్కి సంబంధించింది అయితే ఎవరు అంత పెద్ద రిస్క్ తీసుకోరు. అవును కదా. సో స్కిన్కి సంబంధించి రిస్క్ తీసుకోరు కాబట్టి పలానా ప్రోడక్ట్ నేను కొనుక్కోవాలనుకునేటప్పుడు, సో మార్కెట్లో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసాయి, నెంబర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్కిన్స్కి సంబంధించి నేను కొనుక్కోవాలంటే, ఎందుకు కొనుక్కోవాలంటే ఏం చెప్తాము అసలు? ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మెడికల్ రెప్స్ కూడా కంపెనీలు పెట్టే పరిస్థితి ఉన్నాయండి ఇండియాలో. పీసీడీ కంపెనీస్ అని ఫ్రాంచైజీలు ఇచ్చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాలిక్యూల్ ఐఎన్సిఐ కోడ్స్ వాడుతున్నారా లేదా, లేకపోతే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ మాలిక్యూల్ వాడుతున్నారా లేదా అని తెలుసుకోకుండా చూడాల్సింది ఏంటంటే ఒక కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మాలిక్యూల్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ రాస్తున్న డాక్టర్స్ ఎవరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రోడక్ట్ని చూజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. జనరల్గా డాక్టర్ ఊరికే రాయరు కదా, వాళ్ళు చాలా విషయాలు చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్లో విషయం ఉంటేనే కదా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో బేసికల్లీ స్కిన్స్కా గురించి చెప్పాలంటే మేము యూకే నుంచి ప్రొడక్ట్స్ కొన్ని తీసుకొస్తున్నాము, కొన్ని మన ఇండియాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన హెర్బల్ ప్రొడక్ట్స్, ఇవి మనం యూకేకి తీసుకెళ్ళి అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఇండియన్ ఆయుర్వేదకి అంత వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడ సేల్ చేస్తున్నారు. అవునండి, మావి సెట్ ఆఫ్ 4 న్యాచురల్ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము యూకేకి తీసుకెళ్ళి అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. మేము పెట్టిన ఫస్ట్ 2 lots అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సో అంటే ఇవి బేసికల్లీ ఖాదీ ఇండియా వాళ్ళతో తయారు చేయించిన ప్రొడక్ట్స్. సో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు సార్ ఇందులో మీరు? సో మా దగ్గర ప్రస్తుతానికి 50+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 50+? ఒక 50% క్లినికల్ డెర్మటాలజీ ప్రొడక్ట్స్, ఇంకొక 50% ఓటీసీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా డెర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేసే ప్రొడక్ట్స్. కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అవి ఇండియన్ మార్కెట్లో మేము పెట్టలేదు ఇంకా, అవి ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ యూకే కోసం చేయించాము. సో ఆ ప్రొడక్ట్స్ని యూకేకి ప్రస్తుతానికి అవైలబుల్ చేయించాము. అక్కడ కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ మేము లాంచ్ అయిపోతున్నాం. సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు దీనిపైన? సో 2019లో స్టార్ట్ చేసామండి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. డాక్టర్ల దగ్గర నుంచి కానివ్వండి, పేషెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మీరు మా వెబ్సైట్స్ చూసినా, ఫేస్బుక్ రివ్యూస్ చూసినా, ఎక్కడ చూసినా కానీ మాకు యునానిమస్గా పాజిటివ్ అప్లాజ్ వస్తుంది. కొన్ని మా న్యాచురల్ సోప్స్కి అయితే అమెజాన్లో వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. చాలా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ ఆఫ్ హ్యాండ్మేడ్ సోప్స్ చేస్తున్నామని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చి పర్చేస్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? సో మీ వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ మోరోవర్ ఏంటంటే ఇంకా మార్కెటింగ్ యాప్స్ ఎందులో కొనుక్కోవడానికి అవకాశం ఉంది స్కిన్స్ కానీ? మా న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే అన్నీ కూడా మా వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చండి. మా వెబ్సైట్ వచ్చేసరికి skinscar.com. తర్వాత మేము అమెజాన్లో ఉన్నాం, అమెజాన్ ఇండియాలో ఉన్నాం, అమెజాన్ యూకేలో ఉన్నాం, ఫ్లిప్కార్ట్, 1mg, హెర్బ్కార్ట్, ఇలా డిఫరెంట్ డిజిటల్ పోర్టల్స్లో మా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ డైరెక్ట్గా మా వెబ్సైట్ నుంచి అయితే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ బెనిఫిట్ పొందుతారు. సో రామ్ గారు, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సో సమ్మర్ టైంలో స్కిన్ కేర్ కోసం ఎలాంటి ప్రొడక్ట్స్ స్కిన్స్కా దగ్గర అవైలబుల్ ఉన్నాయి? సమ్మర్ కోసం ఎస్పెషల్లీ మా దగ్గర 2 types ఆఫ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ జెల్స్ ఉన్నాయండి.
ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పిస్తాం. బేసికల్లీ ఓకే. తైవాన్ నుంచి కొన్ని, స్విట్జర్లాండ్ నుంచి కొన్ని రా మెటీరియల్స్ వస్తుంటాయి. ఎక్కువ మేము న్యాచురల్గా ఉండే కాంపోజిషన్నే తీసుకురావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో వరల్డ్లో ఉన్న బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనం ప్రొడక్ట్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం కూడా జరిగింది. మేమంతా ఎథికల్ మార్కెటింగ్, అంటే ప్రొడక్ట్స్ మావి మాత్రమే మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం. సో మా దగ్గర ఇమీడియట్గా అయితే సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి. సో మాయిశ్చరైజింగ్స్ ప్రొడక్ట్స్కి వెళ్తే మా దగ్గర డ్యూస్కా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంది. దీనిలో డిఫరెంట్ బటర్స్ ఉన్నాయి, మ్యాంగో బటర్. అంటే ఈ మాయిశ్చరైజింగ్ దీంట్లో కూడా డ్రై స్కిన్ కి ఒకటి ఉంటుందండి, ఆయిలీ స్కిన్ కి సెపరేట్ గా మళ్ళీ తీసుకుంటారు కదా. సో జనరల్గా మేము మాయిశ్చరైజింగ్ లోషన్స్ని తీసుకొస్తుంటాము. సో డిపెండ్స్ ఆన్ అగైన్ యువర్ స్కిన్ టైప్. సో డ్రై స్కిన్కి ఎటువంటి ప్రోడక్ట్ వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ టూ డ్రైగా ఉంటే డెర్మటాలజిస్టులు జనరల్గా మీకు ప్రొడక్ట్స్ని డ్యూసాల్ అనే ప్రొడక్ట్స్ని కానివ్వండి ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తారు. మీకు బాగా డ్రై హీల్స్ ఉన్న, డ్రై స్కిన్ బాగా డ్రై ఉన్నా కానివ్వండి, యూరియా, గ్లైకాలిక్ యాసిడ్ ఉండే ప్రొడక్ట్స్ జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ కండిషన్, ఈ డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో ఇంకా అందరికీ మేజర్గా ఉన్న ప్రాబ్లం ఇప్పుడు అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు. ఇంతకు ముందు అయితే అబ్బాయిలకు మాత్రమే హెయిర్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అమ్మాయిలకు కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. సో అట్లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్కి సో ఎలాంటి ప్రొడక్ట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి హెయిర్ గ్రోతింగ్ కోసం? మా దగ్గర రకరకాల స్కిన్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అనగైన్ విత్ కెఫిన్ తోటి షాంపూ ఉంది. ఓకే. తర్వాత యాంటీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం రకరకాల కాంపోజిషన్స్ తోటి మాది కెటోస్కా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంది. దీంట్లో కెటోకొనజాల్, జింక్ పైథ్రిన్, డీపాథనాల్, క్లింబాజోల్, బయోటిన్ ఇలా రకరకాల మాలిక్యూల్స్ తోటి మేము షాంపూస్ తీసుకొచ్చాము. ఇవి కాకుండా హెయిర్ సీరమ్స్ ఉన్నాయి మా దగ్గర. ట్రెస్ రిచ్ హెయిర్ సీరం అని ఉంది ప్రోడక్ట్. దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 5 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ 5 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఈ ప్రొడక్ట్స్ జనరల్గా మీ హెయిర్ స్పెషలిస్ట్ అండ్ డెర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మీకు బయోటిన్ అమినో యాసిడ్స్ విత్ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి ట్రెస్ రిచ్ క్యాప్సూల్స్ ఉన్నాయి, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్. ఈ ప్రోడక్ట్ దీనికి వాడాలని మేము ఎప్పుడు ఎవరికి చెప్పము, ఎందుకంటే జనరల్గా బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ కండిషన్, మీ స్కాల్ప్ కండిషన్ బేస్ చేసుకొని మీ డెర్మటాలజిస్ట్ మీకు ప్రోడక్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. తెలుగు స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్గా మా ప్రొడక్ట్స్ డెర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మేము 5 సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్లో మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తాం. అంటే ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏమైనా తీసుకోవాలంటే ఇటీవల కాలంలో మనకి వెబ్సైట్లోనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడి సో వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తే మనం తీసుకోవడం పలాంది తీసుకోవచ్చు అనేది ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో. అట్లా మీకు ఏమైనా అవైలబుల్ ఉందా? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం అలా కాకుండా సో మీ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే సో మన ప్రాబ్లమ్ని వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు ఏం తీసుకోవచ్చు అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. ఏఐ ఎనలైజర్ తోటి మీ స్కిన్ అంటే ఫేస్నో లేకపోతే మీ స్కిన్ పిక్చర్ తీసుకొని సో ఆన్లైన్లో డిటెక్షన్ చేసేసి ప్రైమరీ బేసిక్ ప్రొడక్ట్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అగైన్ వాటిని వాడాలా వద్దా అని తెలుసుకోవడం కోసం మీరు మా ఆన్లైన్ కన్సల్టేషన్, మా దగ్గర కూడా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ తెలిసిన వాళ్ళకి మేము చెప్పిస్తాము. సో వాళ్ళతోటి మీరు మాట్లాడి ఆ ప్రోడక్ట్ వాడాలా వద్దనేది మీరు డిసైడ్ అయితే బాగుంటుంది. సో బెస్ట్ స్కిన్ కేర్ కోసం చాలామంది ఈ మధ్యకాలంలో వైటమిన్ సి మెడిసిన్ యూస్ చేస్తున్నారు, ఎక్కువ వైటమిన్ సి సీరమ్స్ యూస్ చేస్తున్నారు అండ్ టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళు సొంతంగా తీసుకొని యూజ్ చేస్తున్నారు. బేసిక్గా మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించి? సో మా దగ్గరకు వచ్చేసరికి వైటమిన్ సి 1000 mg అంటే ఆమ్లా ఎక్స్ట్రాక్ట్స్తో చేసినటువంటి 1000 mg. ఎలాంటి యూసెస్ ఉంటాయి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. సో ఈ ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్స్ అయితే మేము చెప్పగలుగుతాం. సో మంచి టోన్డ్ స్కిన్ కావాలన్నా కానివ్వండి, బ్రైట్నింగ్ స్కిన్ టోన్ కావాలన్నా కానివ్వండి, విటమిన్ సి అందరూ జనరల్గా చూయింగ్ టాబ్లెట్స్ రకరకాల ఇస్తారు. మేము మా దగ్గర ఈ టాబ్లెట్ ఒకటి తీసి ఒక గ్లాస్ ఆఫ్ 200 ml వాటర్లో వేస్తే ఇది డిజాల్వ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు దీన్ని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. సో విటమిన్ సి విత్ జింక్ ఇది 1000 mg. అలాగే మా దగ్గర రీసెంట్గా మనకి పాండమిక్ తర్వాత పాండమిక్ టైంలో కూడా మా దగ్గర గ్లూటథైన్ విత్ నాక్ తోటి మేము ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దీనిలో కూడా విటమిన్ సి ఉంటుంది.
సో ఇది ట్రిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎఫర్సువెన్ టాబ్లెట్స్. సో దీనిలో 10 టాబ్లెట్స్ ఉంటాయి, విటమిన్ సిలో 20 టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. సో గ్లూటాథైన్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటుంది జనరల్? బేసికలీ గ్లూటాథైన్ అంటే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ చూస్తూనే ఉండి ఉంటారు, స్కిన్ టోన్ కోసం, వైట్నింగ్ కోసం ఎక్కువ గ్లూటాథైన్ వాడతారు. సో ఇది కన్జ్యూమబుల్ బేసికల్. మీరు ఎఫర్సువెన్ అంటే టాబ్లెట్ చాలా మంది ఈ మధ్యన ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టున్నారు, గ్లూటాథైన్ ఇంజెక్షన్స్. So, అలా మేము- కాకుండా అవి కాకుండా బేసికలీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ లాగా తీసుకోవడం కోసం మేము విట్ ఫిజ్ జీటీ అని మా ప్రోడక్ట్ని తీసుకొచ్చామండి. దీన్ని కూడా చాలామంది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు ఈ 4 స్టేట్స్లో, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్లో. సో ఈ ప్రొడక్ట్స్ మాకు బాగా మూవ్ అవుతున్న ప్రొడక్ట్స్. సో మనకి బ్యూటీ ప్రొడక్ట్స్కి వచ్చేటప్పటికి సర్చింగ్లో చూస్తే మేజర్గా కనిపించేది మనకి టీనేజర్స్ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్, యాక్నీ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. సో మరి ఆ యాక్నీ ప్రాబ్లమ్కి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర? రైట్, మా దగ్గర మా బెస్ట్ సెల్లర్ ఉందండి, ఫేషియా ఎస్ అనే ప్రొడక్ట్. దీంట్లో ఈ ప్రోడక్ట్ని చాలామంది డెర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు మన తెలుగు స్టేట్స్లో, ఎస్పెషలీ ఫర్ అడాలసెంట్స్ ఏజ్ బిట్వీన్ 13 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 45 వరకు కూడా ఈ ప్రోడక్ట్ బాగా వాడుతున్నారు. ఫేస్ వాష్, దీనిలో సాలిసిలిక్ యాసిడ్ ఉంది. అలాగే నార్మల్ ఫేస్ వాష్ వచ్చేసరికి ఫేషియా అనే ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. సో దీన్ని కూడా బాగా వాడుతున్నారు, డెర్మటాలజిస్టులు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్. సో రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. చాలా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అందరికీ యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిన్స్కా తరపు నుంచి మీరు మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, అందం అనేది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అటువంటి అందం కోసం మనం ఎన్నో రకాల విధాలుగా ఖర్చులు చేస్తూ ఉంటాం, చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటాం. అయితే చాలా తక్కువ ఖర్చుతో అటువంటి అందమైన చర్మాన్ని మనం సొంతం చేసుకునే అవకాశం మనకి స్కిన్స్కా ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ నుంచి మనకు దొరుకుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకి కింద స్క్రోల్ చేస్తున్నాం. సో ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి స్కిన్స్కా ప్రొడక్ట్స్ ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ అండి.